హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో మీకు సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని కుక్కర్లో సింపుల్గా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. వీడియోలో చూపించినట్లుగా పక్కా కొలతలతో మీరు కనుక ఈ పాయసాన్ని తయారు చేశారంటే మీకు ఈ పాయసం ఎన్ని గంటలైనా సరే చిక్కబడకుండా చాలా చక్కగా వస్తుందండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. స్టవ్ పై కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్, బాదము వేస్తున్నానండి. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోండి. ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ కుక్కర్లో కప్పుకి కొంచెం తక్కువగా ఉండేటట్లుగా సేమియాని వేసుకుని ఈ సేమియాని కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. సేమియా ఈ విధంగా వేగిన తర్వాత పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ సేమియాలో వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల వరకు నీళ్ళను పోసుకుని కుక్కర్ మూతకి బెల్ట్ పెట్టి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. 2 విజిల్ వచ్చిన తర్వాత అయినా సరే సేమియా అనేది మీకు మరి ముద్దలాగా అవ్వదండి. వేయించుకున్నాం కాబట్టి పొడి పొడిలాడుతూనే వస్తుంది. ఇప్పుడు 2 విజిల్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి సేమియా చూస్తే ఈ విధంగా అయితే కరెక్ట్గా ఉడికి ఉంటుందండి. ఇలా ఉడికిన సేమియాలో 3 కప్పుల వరకు చిక్కని పాలనైతే వేసుకోవాలండి. ఇవి పచ్చి పాలనైనా వేసుకోవచ్చు, లేదంటే మరిగించిన పాలనైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చి పాలనే వేస్తున్నానండి. ఇప్పుడు పాలు సేమియాని మరి కొంచెం సేపు మరిగించాలి. ఈ విధంగా మరుగుతున్న సేమియాలో అరకప్పు చక్కెరని యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే మరి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ చక్కెర కరిగేంత వరకు 1 నిమిషం పాటు ఈ విధంగా మరిగించండి. ఇప్పుడు 1 స్పూన్ యాలకుల పొడి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి సగ్గుబియ్యం సేమియా పాయసం తయారైనట్లే. చూసారు కదండి, కుక్కర్ లో కూడా చాలా సింపుల్ గా అయితే ఈ సేమియా పాయసాన్ని రెడీ చేసుకోవచ్చు. ఈ సేమియా పాయసం సాయంత్రం వరకు ఉన్నా గట్టి పడదండి. ఈ కొలతలతో ఈ విధంగా మీరు సేమియా పాయసం చేశారంటే పర్ఫెక్ట్ గా కుదురుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.